సామాజిక సాధికారతతోనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు వైసీపీ నేతలు. రాబోయే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతాయని, పేదల వైపు నిలబడ్డ జగన్ను మరోసారి గెలిపించుకోవాలన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పలమనేరులో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సాధికార యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ వందలాది మంది కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు. గంగవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో సంక్షేమ కార్యక్రమాల కోసం నాయకుల ఇళ్ల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. అలాంటిది ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవాన్ని కాపాడి ఇళ్ల వద్దకే సంక్షేమ పాలన అందించిన ఏకైక సీఎం జగన్ అన్నారాయన. పేద ప్రజల కోసం ఎలాంటి నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుని అమలు చేస్తున్నది సీఎం జగన్ ఒక్కరే అన్నారు అనిల్. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో జగన్ పక్షాన జనం నిలబడాలన్నారు అనిల్ కుమార్ యాదవ్. మరోసారి సీఎంగా జగన్నే గెలిపించుకోవాలన్నారు. 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి బక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడుంటే ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏపీలోని 3 ప్రాంతాల్లో ఈ సామాజిక సాధికార యాత్రలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు తమ 4.5 ఏళ్ల పాలనలో ఎలాంటి సంక్షేమం అందించామో వివరిస్తున్నారు వైసీపీ నేతలు.